దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నాకు శిష్యులని అందరూ తెలుసుకుందురు అని ప్రభు యోహాను 13:35 మాట్లాడుతున్నాడు. ఒకరినొకరు ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకుంటే సరిపోదు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయతలు ఉండాలి. ఆది సంఘస్థుల మధ్య ప్రేమను చూచి లోకం ఆశ్చర్యపోయింది. ఈనాడు అంత్యదినాలలో ఉన్న సంఘస్థుల మధ్య ప్రేమకు బదులు పగను చూచి లోకం నివ్వెరపోతుంది. నేటి సంఘాల్లో క్రీస్తు ఆత్మ కన్నా కయ్యూను ఆత్మ ఎక్కువగా పనిచేస్తుంది. ఇది నిజంగా దుర్భరమైన స్థితి. తన సహోదరుని చూచి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. 1 యోహాను 4:20. ఇది ఎంత సత్యం! మీ విశ్వాసం మీ సహోదరుని ప్రేమించేదిగా ఉన్నదా?